బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా చేసిన పాపాలు పోవాలి అంటే పుణ్యం కూడా చేయాలి అంటున్నారు. కొంతమంది డబ్బుని దొంగతనంగా లేకపోతే అక్రమంగా సంపాదించిన వాటిని కూడా కొంచెం ఓల్డేజ్ హోమ్స్కి ఇవ్వటం లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. మీకు నేను తప్పకుండా మనం ఏదో చేసాం, ఏదో నేను అంటే నా భావన అంటే ధర్మశాస్త్రం కూడా అదే ఉంటుంది. అనాథ శరణాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేయకూడదు. అదేమిటండి, ఏజ్డ్ వాళ్ళకి చేయవద్దా, ఏజ్డ్ వాళ్ళకి మెట్పెట్టకూడదా అంటే అంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? సరే, సంతానం లేదండి వారికి, అంటే వారి ఉద్యోగమో వృత్తినో చేసుకున్నారుగా. అలాంటి వాళ్ళని ఏదైనా సరే నిరాదరణగా ఉన్నటువంటి వ్యక్తులను తీయండి. కానీ తల్లిదండ్రులు కన్నపిల్లలు ఉండి అనాథలైనటువంటి తల్లిదండ్రులు పోషిస్తుంటే, మనము అట్లాంటి అనాథ శరణాలు వృద్ధాశ్రమాలు పెడుతుంటే ఇలా కన్న పిల్లలు అలాగే కన్న తల్లిదండ్రులు పిల్లల్ని అనాథాశ్రమంలో వేస్తున్నారు, అలా పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. అది మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి మనం పెంచి పోషణ వల్ల ఇలా మనకి సంఖ్య పెరుగుతూనే ఉంది. సో కాబట్టి ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదే భాగ్యనగరంలో ఒకప్పుడు రెండే ఉండే ఈ అనాథ శరణాలు. రెండే ఉండే. ఒకటి అమీర్పేట ఇటువైపు ఒకటి ఉండే, ఒకటి దిల్సుఖ్నగర్ వైపు ఒకటి ఉండే. ఇప్పుడు దాదాపు అనాథ శరణాలు అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా అనాథ శరణాలు చేస్తూ అనేకమైన దాదాపు ఒక 70-80 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎంతమంది అక్రమమైనటువంటి సంతానాన్ని కానీ వదిలేసి వెళ్తున్నారు. అంటే అక్రమ సంతానం వృద్ధి పొందడానికి ఇలాంటి అనాథలను ఉపయోగపడుతున్నాయని అర్థం కదా. అంటే ఇలా మనం పెట్టడం వల్ల అనాథలు పెరుగుతున్నాయిగా, అనాథలు పెరుగుతున్నారుగా. దానికి పరోక్షంగా కారణం ఎవరు? పెంచుతున్నవాడే. అలాగే వృద్ధాశ్రమాలు పెడుతున్నాగా, అంటే మనం పెడుతున్నాం కాబట్టి పిల్లవాడు అమెరికా వెళ్ళాడు, అమ్మాయి లండన్ వెళ్ళింది, ముసలోడు కాదు కాబట్టి దాన్ని పడేయండి, వాళ్ళు వచ్చేది చూసేయలేదు. ఒకవేళ చనిపోయిన తర్వాత వాళ్ళకి అమ్మాయికి ఫోన్ చేస్తే మీరు కాలిస్తే కాల్ చేయలేదంటే శవాన్ని ఇక్కడ పడేయండి అని చెప్పేటువంటి వ్యక్తులు మన పేపర్లో చూసాం. నా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. అది మనకి చూస్తున్న ప్రేక్షకుడు కూడా తెలుసు ఆ విషయం. అటువంటి వృద్ధాశ్రమాన్ని ఎందుకు మనం పెంచి పోషించాలి? దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి? అప్రయోజనం. అటువంటి అప్రయోజనమైనటువంటి పనులు మీరు చేయకూడదు అనే విషయాన్ని గమనించుకోవాలి. రెండవది, ఇప్పుడు అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసిన దానం అనేది ఇక్కడికే వస్తుంది. దానం అనేది ఏంటంటే అపాత్ర దానం చేయకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పేది అదే కదా, ఎంతసేపు చెప్పింది రామాయణం అంతా అయింది, మరి సీతని అనకండి. అటువంటి వృద్ధాశ్రమాలకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమనుందా ఆలోచించండి. రెండోది, ప్రభుత్వం వాళ్ళే దాని గురించి మహిళా శిశు సంరక్షణ శాఖని కొన్ని పెట్టేసి ప్రభుత్వం దానికి కొన్ని వేల కోట్ల రూపాయల జీతాలకి భత్యాలకి ఇచ్చేసి అక్కడ ఆయాలందరూ కూడా పిల్లల్ని కొట్టి రంపాన పెట్టి పిల్లల్ని తప్పుడు మార్గంలో పంపించేసి ఆడపిల్లల్ని తెరిచి అందులో ఉన్న వ్యక్తులను కూడా నాశనం చేస్తున్న దాఖలాలు కూడా కనబడుతున్నాయి మనకి. అంటే మనము పరోక్షంగా ఇటువంటివి వాటికి మనం అన్నదానం చేసి మనం అన్నదానం చేసి మనం తప్పుల్ని తప్పించుకుంటాం అనుకుంటాం, కానీ పరోక్షంగా మరొక తప్పు చేస్తున్నాం. దానికన్నా మరి ఏం చేయాలి స్వామి, మీరు అది కూడా చేయొద్దు అంటున్నానంటే దివ్యాంగులకి ఏదైనా పనికొచ్చేటువంటి పని చేయండి. ఒక దివ్యాంగులు దత్తత తీసుకొని వాడిని చదివించండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అంటే దీని ఏమంటారంటే సపాత్ర దానం అంటారు. అపాత్ర దానం చేయకుండా సపాత్ర దానం చేస్తే తప్పకుండా మనం చేసినటువంటి పాపాల్లో కొంత విముక్తి కలిగి మన ఈ జన్మలో మనము సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏది సపాత్ర దానం, ఏది అపాత్ర దానం మీరే బేరీ చేసుకోండి. మనం చెప్పాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించుకోవచ్చు. ఈ పాటికి మన ప్రేక్షకులు తెలివైన వారు, వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. గురుగారు, డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఆడవాళ్ళు మాత్రం తప్పుడు మార్గాలు వెళ్తున్నారని చెప్పొచ్చు. అంటే వ్యభిచార గృహంలో పనిచేయటం, లేకపోతే పిల్లల కోసమో లేకపోతే భర్త కోసమో, భర్తకి ఆరోగ్యం బాగాలేకనో ఇలాంటి దారులని ఎంచుకుంటూ ఉంటారు. అది తప్పు అనేది అనొచ్చు అంటారా? దీనికి సంబంధించి గరుడ పురాణంలో ఏమైనా ఉన్నాయా? స్పష్టంగా ఉంది. అసలు అంటే తన శరీరాన్ని అమ్ముకునేటువంటి దారుణమైన పరిస్థితికి కారకులు ఎవరు? ఆ కారకులందరూ కూడా ఫస్ట్ శిక్ష పడుతుంది. ముందు ఈ అమ్మాయికి పడిన తర్వాత ఈ అమ్మాయి తన శరీరాన్ని అమ్ముకోవడానికి వచ్చినటువంటి అసలు ఆ కారణం ఏంటో విషయంలో తను పుట్టించినటువంటి తల్లిదండ్రులతో మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులందరికీ ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరికీ శిక్ష ఉంటుంది. అది గ్యారెంటీ. మరి ఈ అమ్మాయి మరి చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఈ అమ్మాయికి ఉన్నప్పటికీ కూడా అంటే వేరే పని చేయగలిగే అవకాశం లేదంటే మనం వీధులలో వెళ్తుంటాం, మెయిన్ రోడ్డు మీద వెళ్తుంటాం, అక్కడ అడ్డాలు ఉంటాయి, అంటే కూలి వాళ్ళు పాపం ఉంటారు. అక్కడ ఎంతోమంది స్త్రీలు, మీరు బాగా చూడండి, ఎంతోమంది స్త్రీలు మన కూలి పనికి వచ్చేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు పొద్దున్నే మంచిగా బాక్స్ పెట్టుకొని వచ్చి రెడీగా, బాబు ఇంట్లో సిమెంట్ పని ఉందా లేకపోతే ఇంకేదైనా పని ఉందా చేస్తామని చెప్పినప్పుడు ఆ స్థాయినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ పని చేసుకుంటున్నప్పుడు మరి మీరు మాత్రమే ఈ శరీరాన్ని అమ్ముకోవడం ఎందుకు? అంటే శరీరం యవ్వనంగా ఉందన్నటువంటి భావనతో ఉన్నారు మీరు. అంటే నేను మాత్రమే యవ్వనంగా ఉన్నాను, నేను మాత్రం అందంగా ఉన్నాను అన్నటువంటి భావనతో శరీరాన్ని అమ్ముకునేటువంటి ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. అది ఎంతటి పాపకర్మ అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రోగాన్ని తెప్పించే అవకాశం, నానా ఏళ్ళు పుట్టే అవకాశం. ఇక్కడ మీకు ఇదే చెప్తున్నాను, ఇక్కడ మీకు మీరు పుట్టేది ముసలిగా పుడతారు వీళ్ళు. ముసలి అంటే క్రొకొడైల్గా పుట్టే అవకాశం ఒకటి. రెండో వచ్చేసి వీరికి శరీరంలో ఉండేటువంటి రోగగ్రస్త ఉదయం అంటే బయట కనబడేటువంటి చర్మం అంతా బాగున్నా లోపల అనేకమైనటువంటి దాదాపుగా వీరికి 76 రకాల రోగాలు ఉంటాయి వీళ్ళకి. క్షుద్బాధ అంటే రోగం లోపల కడుపులో ఉండేటువంటి మంట, అల్సర్ అనుకోండి, అదనుకోండి, గుండె ప్రాబ్లం ఉంటుంది, కడుపులో ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది, వెన్నుపూస ప్రాబ్లం ఉంటుంది, మోషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పబడ్డాయి మీకు ప్రతి ఒక్కదానికి చెప్పబడ్డాయి. 70 రోగాలతో తల్లడిల్లేటువంటి వ్యక్తి వృద్ధ రూపంలో అంటే పెద్ద ముసలితనంలో దాదాపుగా 55కి, ఇంకా 50 దాటితే దాదాపుగా ఎవరు ఆమెని ఆకర్షించే అవకాశం ఉండదు. వికర్షణ తప్ప ఆకర్షణ లేదు. అక్కడ స్టార్ట్ అయినటువంటి వేదన తను 90 ఏళ్ళు బతుకుతుంది. మళ్ళీ ఒక వ్యభిచారి 90 ఏళ్ళు బతుకుతుంది. ఆ 90 ఏళ్ళ వరకు 55 సంవత్సరాల తర్వాత ప్రారంభమైనటువంటి నరక యాతన ఈ జన్మలోనే అనుభవిస్తూ 30-40 సంవత్సరాలు నరక వేదన అనుభవించి ఇంతకంటే సూసైడ్ చేసుకుంటే ఎవరో వచ్చి కాపాడుతుంటారు. పోనీ లారీకి ఎదుగు ఉంటే లారీ పక్కదారి బట్టి వెళ్ళిపోతుంది, లారీ పంక్చర్ అవుతుంది, లేదా పక్క దూసుకుపోతుంది, ఇవాడు బతుకుతుంది. లేదా కాలు మించి వెళ్తుంది, కాలుకు రోగం, చేయి మించి వెళ్తుంది, మెదడు తగులుతుంది, మంచాన పడుతుంది. ఇలా అనేకమైనటువంటి రోగాలతో రొప్పులతో భయపడి నాశనమయ్యేటువంటి జీవితం 40 ఏళ్ళు అనుభవించి తర్వాత ఈవిడ పుట్టేటువంటిది 74 ఏళ్ళలో పుడుతుంది. ఆవిడ 74 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఎందుకు? నేను అందరూ సుఖాన్ని ఇచ్చాను కదా అనేటువంటి సినిమా డైలాగ్ పనికిరావు. ఇక్కడ ధర్మం అనేది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి మనం ఎలా ఉండవచ్చును అని తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎటువంటి పురాణ ఇతిహాసాలు చదివితే మనం ఎలా ఉండవచ్చును అనేది ఒక మంచి ధర్మాన్ని, ఒక నడవడికని, ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మానవ ధర్మాన్ని, అది మగ కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే ఎలా ఉండాలని చెప్పేటువంటి శాస్త్రం అంటే ఇది మహాపురాణాల్లో గరుడ ఒక్కటే మీకు స్పష్టంగా చెప్పగలుగుతుంది. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. For more videos like this, subscribe Big TV channel.